ఇటు తీన్మార్ వార్తలు చూసుకుంటేనే స్కోర్ ఎంత అయిందో, ఎవలెన్ని కొట్టిండ్రో, ఎవలెన్ని వికెట్లు తీసిండ్రో అనే ఆలోచన వేస్తుండొచ్చు పోరలు. హౌ ఇయాటి నుంచి T20 సిరీస్ చాలా అయింది మళ్ళా సౌత్ ఆఫ్రికా తోటి. దా మ్యాచ్ల గురించి అటెన్గా చెప్పుకుందాం కానీ మన తాన పోరలు బగ్గ కాయిషేసేదే క్రికెట్. బుడ్డోల కాంచెలి పెద్దోల దాకా మ్యాచ్ వస్తుందంటే టీవీ కాంచెలి కథలను కూడా కదలరాయే. మీమ్ సుత అల్లంతా కావాలి అనుకుంటారు. అది అంత అల్కగయ్యే పని కాదు. సెలెక్ట్ కావాలంటే పెద్ద కథే ఉంటుంది. అంతటేమో కానీ హైదరాబాదులనైతే సుక్కలు చూడాల్సిందే. ఇగో గిట్లా జబ్బల కిల్లల కమానం బరువు మీదికెళ్ళి ఎండ ఊకోని తావులేదు, నిలబడ రేవు లేదు. గోడ కానుకొని ఆడికిడికి ఎట్ల లైన్లు కట్టిండ్రో ఇటు పోరలు అటు అమ్మ నాయనలు. క్రికెట్ ఆడాలని కాయిసున్న 14 ఏళ్ల లోపల హైదరాబాద్ జింకానా స్టేడియం కాడ గీతిర్ల లైన్ కట్టిర్రు. సెలక్షన్ చేస్తాను రారంటే 1000 మంది వస్తే ఈడ పరిస్థితి గీది. కనీసం టెంట్లు నీళ్ల సౌలతి ఏది లేదు. పోనీ చెప్పున లోపలికి పంపినా ఎన్నో తన కూకుందరు. అట్లా సుత కాదు. మబ్బులు వస్తే నడి నెత్తి మీదకి ఎండొచ్చేదానికి లైన్లనే నిలబెడితే సుక్కలు అగుపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఉద్దారకం గిట్లున్నది. మళ్ళా 2-3 అవర్స్ నుండి భుజాలకి క్రికెట్ కిట్లు వేసుకొని లైన్ లో ఎండలో నిల్చొని ఉన్నారు. ఎందుకంటే ఫెయిల్యూర్ ఇంకోటి ఉండదు. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నారు, వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఇంతకుముందు జరిగినటువంటి తప్పులు ఏ అవుతున్నాయో అవి చూసుకొని అవి నెక్స్ట్ జరగకుండా చూసుకొని పోతే చాలా బాగుంటుండే. ఇక పగటాళ్ళకు కొందరిని లోపలికి తోలి అటెన్కి ఇట్లా సాటింపేసిండ్రు. మీరందరూ కూడా రేపు ఈ టోకెన్స్ టైం స్లాట్ వైజ్ రేపు టైమింగ్స్ ఇన్ఫార్మ్ చేస్తే వచ్చేవాళ్ళు ఆ టైమింగ్ ప్రకారం వచ్చి సెలక్షన్ చేసుకుని వెళ్ళాలి. HCA సెలక్షన్ గిట్లుంటాయి. ఇక ట్రైనింగ్ ఇంకెంత చక్కదనం ఉంటుందో అని అమ్మా నాయనలు ముక్కిరుస్తున్నారు. కానీ ఇది సుత పరీక్ష అనుకొని గట్టిగాడి సెలెక్ట్ కావాలి తమ్ముళ్ళు. ఆల్ ది బెస్ట్ అందరికి. ఇక ఇది ఉప్పల్ స్టేడియం. దునియా తోపాటగాడు మెస్సీ తోటి మన సీఎం సార్ ఫుట్బాల్ ఆడేది ఇన్నే. గా పనులు సగబెడతానికి వచ్చిండు మంత్రి శ్రీహరి సారు. శనివారం రాత్రి మ్యాచ్. రేవంత్ రెడ్డి సారు మల్క ప్రాక్టీస్ గినే చేసిండు.